ఓం శాంతి 19/7/2026 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు రివైజ్ 18/1/2011 బ్రహ్మబాబా సమానంగా జీవితంలో ఉంటూ జీవన్ముక్తి స్థితిలోని మజాను తీసుకోండి. మనస్సును జయించి జగత్ జీతులుగా అయ్యి స్నేహానికి బహుమతిగా ఇవ్వండి. ఈరోజు విశేషంగా బ్రహ్మబాబా అవ్యక్తమైన స్మృతి దినం. పిల్లలందరి నయనాలలో బ్రహ్మబాబా స్నేహం ఇమిడి ఉంది. ఈరోజు 4 గంటల కన్నా ముందు నుండే పిల్లల స్నేహం వతనంలోకి చేరుకుంది. అమృతవేళ బ్రహ్మబాబాతో మిలనం చేయటానికి మరియు తమ హృదయపూర్వక స్నేహానికి గుర్తులైన మాలలు బ్రహ్మబాబా వద్దకు చేరుకున్నాయి. ప్రతి మాలలోని సుగంధంలో పిల్లల స్నేహం ఇమిడి ఉంది. పిల్లలు ప్రతి ఒక్కరి నయనాలు మరియు చిరునవ్వు వారి హృదయంలోని మాటలను చెప్తున్నాయి. బ్రహ్మబాబా కూడా ప్రతి ఒక్కరి స్నేహానికి రిటర్న్ బదులు ఇస్తున్నారు. బాబా చూస్తున్నారు. ఇప్పుడు కూడా పిల్లలు ప్రతి ఒక్కరూ నయనాల భాషలో తమ హృదయపూర్వక స్నేహాన్ని ఇస్తున్నారు. ఎందుకంటే ఈ పరమాత్మ స్నేహము పిల్లలందరినీ సహజంగా తండ్రి వారిగా చేసేస్తుంది. ఈ అలౌకిక స్నేహము నా బాబా అనే అనుభవం ద్వారా తమ వారిగా చేసుకుంటుంది. ఈ స్నేహము తండ్రి ఖజానాలకు యజమానిగా చేస్తుంది. ఎందుకంటే పిల్లలు నా బాబా అని అన్నారు కనుక నా బాబా అని అనడము అంటే సర్వ ఖజానాలకు యజమానులుగా అవ్వటం. ఈ స్నేహము దేహభానమును సెకండ్లో మరపింపచేసి దేహి అభిమానులుగా ఆత్మ అభిమానులుగా చేసేస్తుంది. తండ్రి తప్ప ఇతరమేది ఆత్మను ఆకర్షించదు. ఈ రోజుకు చాలా గొప్ప మహత్వం ఉంది. ఇది కేవలం స్మృతి దినము కాదు, కానీ సమర్థ దినం కూడా. ఎందుకంటే ఈరోజు తండ్రి విశ్వసేవ కోసం స్వయం చేయించే వారిగా ఈ పిల్లలను చేసే వారిగా తయారు చేసే తిలకాన్ని దిద్దారు. తండ్రిని ప్రత్యక్షం చేసేందుకు నిమిత్తంగా తయారు చేశారు. సేవలో సఫలతకు సాధనంగా స్వయం చేయించే వారిగా అయ్యారు మరియు పిల్లలను చేసే వారిగా తయారు చేశారు. ఎందుకంటే సేవలో సఫలతకు సాధనం ఏమిటి అంటే నేను చేసే వాడిని చేయించే తండ్రి చేయిస్తున్నారు అనే ఈ స్మృతి లేక ఈ స్థితి చాలా అవసరం. నేను చేస్తున్నాను కాదు, నా ద్వారా బాప్దాదా చేయిస్తున్నారు. ఎందుకంటే 63 జన్మల నేను అనే స్మృతి దేహ అభిమానంలోకి తీసుకొస్తుంది. చేయించేవారు చేయిస్తున్నారు, నేను నిమిత్తంగా చేసేవాడిని అనే స్మృతితో స్వయాన్ని నిమిత్తంగా భావించడం ద్వారానే దేహ అభిమానం సమాప్తమైపోతుంది. అందుకే పిల్లలను చేసే వారిగా తయారు చేసి స్వయం చేయించే వారిగా అయ్యారు. చేసే వారిగా అవ్వడం ద్వారా స్వతహాగానే నిమిత్తంగా నిర్మాణంగా అయిపోతారు. ఇప్పుడు కూడా పిల్లలు నిమిత్తంగా ఈ సేవ చేస్తున్నారు. నిమిత్తంగా ఈ సేవ చేసే సేవాదారుల మస్తకంలో సేవకు ఫలితంగా నక్షత్రం మెరుస్తూ ఉండటాన్ని బాప్దాదా చూశారు. మెజారిటీ పిల్లల సేవ చూసి బాప్దాదా సంతోషిస్తూ ఉన్నారు కనుక ఇటువంటి పిల్లలకు విశేషంగా బ్రహ్మబాబా వాహ్ పిల్లలు వాహ్ అంటూ అభినందనలు తెలుపుతూ ఉన్నారు. బ్రహ్మబాబా విశేషంగా సంతోషిస్తున్నారు. అంతేకాక ఇక ముందు కొరకు కూడా నిమిత్తంగా అయ్యి సేవను ముందుకు తీసుకెళ్లేందుకు అభినందనలు కూడా ఇస్తున్నారు. ఇప్పుడు కూడా బ్రహ్మబాబా పిల్లలకు తన సమానంగా ఫరిస్తా స్థితిలో ఉండేందుకు సూచన ఇస్తున్నారు. ఎలాగైతే బ్రహ్మబాబా జీవితంలో ఉంటూ జీవన్ముక్తులుగా ఉండినారో అలా అవ్వాలి అనే అటెన్షన్ పిల్లలకు కూడా ఉండడాన్ని బాప్దాదా చూశారు. ఎంతో బాధ్యత ఉన్న ఇంత పెద్ద పరివారాన్ని సంభాలన చేయడం, అందరినీ యోగి జీవితం కలవారిగా తయారు చేయడం,
ఇంత సేవా బాధ్యతను సంభాళించడం, సేవలో సదా ముందుకు తీసుకెళ్ళటం అన్ని బాధ్యతలు ఉన్నప్పటికీ జీవన్ముక్తి యొక్క మధ్యలో బ్రహ్మబాబా ఉండినారు. అందుకే భక్తి మార్గంలో బ్రహ్మకు కమల పుష్పాన్ని ఆసనంగా చూపిస్తారు. జీవన్ముక్తంగా ఉంటూ జీవన్ముక్తి యొక్క మజాను తీసుకున్నారు. అంతేకాక పిల్లలైన మీ అందరినీ కూడా అదే విధంగా తయారు చేశారు. ఇప్పుడు కూడా పిల్లలైన మీకు ఫరిస్తాగా అయ్యేందుకు భిన్న భిన్న యుక్తులను తెలిపించి తమ సమానంగా చెయ్యాలి అని కోరుకుంటూ ఉన్నారు. పిల్లలు ప్రతి ఒక్కరి లక్ష్యం బాగుంది అని బాప్దాదా చూశారు. మీ లక్ష్యం ఏమిటి అని ఎవరినైనా ప్రశ్నిస్తే ఏమంటారు గుర్తు ఉందా? తండ్రి సమానంగా అవ్వాల్సిందే అని అంటారు. మరి తండ్రి సమానము అంటే ఏమిగా అవుతారు? ఇదే జీవితంలో జీవన్ముక్త జీవితానికి శాంపుల్గా అవుతారు. బాప్దాదా చూశారు, ఏ హోంవర్క్ లభిస్తుందో అందులో అటెన్షన్ అయితే ఇస్తున్నారు, అనుభవం కూడా చేస్తున్నారు, కానీ సదా చేయడం లేదు. ఇప్పుడు కూడా ఏ పని ఇచ్చామో దాని రిపోర్ట్లో చాలామంది పిల్లలు పురుషార్థం చేసి ఒక్కొక్క నెల అటెన్షన్ ఉంచారు. చాలా జోన్ల యొక్క రిపోర్ట్లో ఒక నెల యొక్క రిజల్ట్ మంచిగా కూడా వచ్చింది. ఎవరైతే రిపోర్ట్ పంపించారో, ఏ జోన్ల వారు పంపించారో వారికి బాప్దాదా వాహ్ పిల్లలు వాహ్ అంటూ అభినందనలు ఇస్తున్నారు. కానీ బాప్దాదా ఇప్పుడు ఏం కోరుకుంటూ ఉన్నారు? ఇప్పుడు బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరి నుండి ఏం కోరుకుంటున్నారు అంటే, ఇప్పుడైతే అప్పుడప్పుడు మంచిగా ఉంటున్నారు, కానీ బాబా సదా ఉండాలి అని కోరుకుంటూ ఉన్నారు. మంచి యోగులుగా కూడా అయ్యారు, కానీ సదా యోగులుగా అవ్వాలి అని కోరుకుంటూ ఉన్నారు. ఈ రోజుల్లో బాప్దాదా పిల్లలకు పని కూడా ఇచ్చారు. సదా ఉండేందుకు ప్రతి గంటలో మీపై మీరు ఏదో ఒక యుక్తిని ఉంచుకోండి. గంట ఈ విధంగా ఉండాలి అని ప్రతి గంటకు. దాని ద్వారా అప్పుడప్పుడు అనే మాట మారిపోయి సదా అనేది వచ్చేయాలి. ఇప్పుడు బాప్దాదా ఇదే కోరుకుంటూ ఉన్నారు. ఎలాగైతే మన్ జీత్తులో జగత్ జీత్తులు అని అంటారో దాని అనుసారంగా మనస్సుకు ఏ సంకల్పం ఇస్తారో అదే చేయాలి. ఎందుకు? ఇతర కర్మేంద్రియాలు ఎప్పుడు కావాలో ఎలా కావాలో అలాగే చేస్తాయి కదా. అదేవిధంగా మనస్సుకు ఏ ఆర్డర్ చేస్తారో అదే చేయాలి. అభ్యాసం చేస్తున్నారు, కానీ అప్పుడప్పుడు చేయడం లేదు కూడా. బాప్దాదా ఇప్పుడు ఏమని కోరుకుంటూ ఉన్నారు అంటే, మనస్సును శక్తులు అనే కళ్యము ద్వారా ఎలా నడిపించాలి అనుకుంటే అలా నడిపించాలి. మన్ జీతులే జగత్తు జీతులో అనే మహిమ ఏదైతే ఉందో ఆ మహిమ ఎవరిది? ఆ మహిమ పిల్లలైన మీదే. ప్రతి కల్పము మనస్సును జయించి జగత్తును జయించిన వారు అయ్యారు కనుకనే ఆ మహిమ ఉంది. ఎందుకంటే ఎలాగైతే ఇతర కర్మేంద్రియాలను నావి అని అంటారో, అలాగే మనస్సును కూడా నాది అని అంటారు కదా. నాది అనడము అనగా యజమానులుగా అవ్వటం. మనస్సులో ఏ సంకల్పం చేయాలనుకుంటారో ఆ సంకల్పాన్ని ఎంత సమయం చేయాలనుకుంటారో అలా చెయ్యటానికి మనస్సు బంధింపబడి ఉంది. ఎందుకంటే అది నాది. కనుక బాప్దాదా ఈ స్నేహ దినమున ఇవ్వాలనుకుంటున్న హోంవర్క్ ఏమిటి అంటే, ఏ సంకల్పం చెయ్యాలి అనుకుంటే అదే నడవాలి. ఒకవేళ మీరు శుద్ధ సంకల్పం చెయ్యాలి అనుకుంటే ఆ శుద్ధ సంకల్పము వ్యర్థ సంకల్పాన్ని సమాప్తం చేసేయాలి. మీరు యోగం చేయాలి అనుకుంటే సంస్కారాల కారణంగా వ్యర్థ సంకల్పాలు రావటం, యోగానికి సిద్ధి లభించకపోవటం, వీటిపై కంట్రోల్ ఉండాలి. ఒకవేళ 1 గంట యోగం చెయ్యాలి అనుకుంటే మనస్సు డిస్టర్బ్ చేయరాదు. ఆత్మ యజమాని, మనస్సు యజమాని కాదు. మనస్సు అయితే ఆత్మకు సహచరుడి వంటిది. కనుక మీ సహచరుడిని ప్రేమగా ఆజ్ఞాపించండి. మన్ జీతులుగా మనస్సును జయించే వారిగా కండి. ఎందుకంటే వ్యర్థ సంకల్పాలు సమయానుసారంగా వస్తూ ఉంటాయి.
వద్దనుకున్నా కూడా వస్తాయి అని బాప్తాద వద్దకు చాలామంది పిల్లల సమాచారం వస్తుంది. మరి అటువంటి వారిని యజమానులు అని అంటారా? బ్రహ్మ బాబా పైన స్నేహం ఉంది కదా, కనుక ఈరోజు స్నేహంలో బాబా తన మనస్సులోని కోర్కెను వినిపిస్తున్నారు. ఇప్పుడు మన్ జీతులుగా జగత్తు జీతులుగా అవ్వాల్సిందే. మరి బ్రహ్మ బాబాకి స్నేహపూర్వక బహుమతిని ఇస్తారు కదా, స్నేహానికి గుర్తుగా ఏమి ఇస్తారు? స్నేహం ఉంటే బహుమతి ఇస్తారు. కనుక ఈరోజు బ్రహ్మ బాబా పిల్లల నుండి ఈ బహుమతిని కోరుకుంటూ ఉన్నారు. తయారుగా ఉన్నారా? తయారుగా ఉన్నారా? చేతులు ఎత్తండి. కనుక ఇప్పుడు ఇక ఎప్పుడు ఆర్డర్ చేసినా కానీ ఈ రోజు నుండి వ్యర్థ సంకల్పాలను రానివ్వకండి. ఇలా చేయగలరా? ఈరోజు 2 గంటలు 4 గంటలు యోగ స్థితిలో కర్మలు కూడా చేయండి, యోగం కూడా చెయ్యండి అని ఆజ్ఞాపిస్తే చేయగలరా? చేయగలరు కదా, చేస్తారా? ఇప్పుడు గడిచిపోయిందేదో గడిచిపోయింది, కానీ ఈరోజు వ్యర్థ సంకల్పాలకు ఫుల్ స్టాప్ పెట్టండి. ఇప్పుడు ఆర్డర్ ఈ విధంగా లభిస్తే చేయాల్సి వస్తుంది కదా. ఈరోజు యోగంలో ఇదే లక్ష్యం ఉంచుకోండి. దాని అనుసారంగానే పూర్తి రోజంతటి పురుషార్థం చేయాల్సి వస్తుంది. తండ్రిపై స్నేహం ఉన్నందున తండ్రి ఏదైతే చెప్తారో అది చేయాలి. వ్యర్థ సంకల్పాలను సమాప్తం చేయాలి అంటే దానికి యుక్తి ఏమిటి అంటే బ్రహ్మ బాబా స్నేహాన్ని హృదయపూర్వకంగా గుర్తు చేసుకోండి. సాకారంలో చూసిన బ్రహ్మ బాబాను చూడకపోయినా బుద్ధి బలము ద్వారా అయితే అందరూ చూశారు కదా. చూశారా లేక చూడలేదా? నేను తండ్రి ప్రేమను చూశాను, నేను బ్రహ్మబాబా పాలన చూశాను, కనుక దాని ఆధారంతోనే నడుస్తున్నాను అనేవారు చేతులెత్తండి. మంచిది, చేతులెత్తి సంతోషపరిచారు, ధైర్యంనైతే ఉంచారు కదా అని బాప్దాదాకు సంతోషం ఉంది. కానీ ఎప్పుడైనా ఏదైనా శక్తి తగ్గిపోతే సదా తండ్రితో గల సంబంధాలను గుర్తుంచుకోండి. ఎన్ని సంబంధాలు ఉన్నాయి? ఒకసారి తండ్రిగా, ఒకసారి కుమారుడిగా కూడా అయిపోతారు, ఒకసారి ప్రియతముడిగా కూడా అయిపోతారు. కనుక సంబంధాలనైనా గుర్తు చేసుకోండి. లేక తండ్రి నుండి ఏమి ప్రాప్తులు వస్తున్నాయో ఆ ప్రాప్తులనైనా గుర్తు చేసుకోండి. ప్రాప్తులు మరియు సంబంధాలు ఎలాగైతే ఈరోజు హృదయపూర్వకంగా గుర్తు చేసుకుంటున్నారు కదా. ఎందుకంటే 18th జనవరి అంటే బ్రహ్మబాబా అవ్యక్తమైనటువంటి రోజు. స్మృతి చేయడం ద్వారా ప్రేమ ఉత్పన్నం అవుతుంది. ఈరోజు కూడా అందరి హృదయంలో బ్రహ్మబాబా చూపించిన ప్రేమ గుర్తుకొస్తోంది కదా. ఎప్పుడైనా కొంత హెచ్చు తగ్గులైనప్పుడు సంబంధాలను ప్రాప్తులను గుర్తు చేసుకోండి. పిల్లలు ప్రతి ఒక్కరికి తండ్రి సహయోగిగా ఉన్నారు. కేవలం మీరు గుర్తు చేసుకోండి. కనుక ఈరోజు ఏం చేయాలో అర్థమైందా? మన్ జీతులే జగత్తు జీతులు అనే మహిమ ఏదైతే ఉందో ఆ స్వరూపాన్ని ధారణ చేయండి. మనస్సును జయించండి, ఆజ్ఞ అనుసారంగా నడిపించండి. ఇప్పుడు కొద్దిగా ఫ్రీగా వదిలేశారు కనుక అది తన పని తను చేస్తోంది. ఇప్పుడు అటెన్షన్ ఇవ్వండి. మనస్సు మీ ఆర్డర్లో నడవాలి, అంతేకాని మీరు మనస్సు యొక్క ఆర్డర్లో నడవరాదు. జ్ఞాన విషయాలను మననం చెయ్యాలి అని అనుకుంటే వ్యర్థ విషయాలు వచ్చేస్తాయి. అప్పుడేమైనట్లు? మనస్సు యజమానిగా అయినట్లా లేక మీరు యజమానులుగా అయినట్లా? అందరి ఈ హోంవర్క్ అర్థం చేసుకున్నారా? మన్ జీతులుగా అవ్వాలి. మనస్సు మీరు ఏది ఆర్డర్ చేస్తారో దానిని ఒప్పుకుంటుంది, తప్పకుండా ఒప్పుకుంటుంది. కేవలం అటెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది, అంతే. మాతలు, టీచర్లు వీలవుతుందా? టీచర్లు చేతులు ఎత్తండి. టీచర్లు చేతులు ఎత్తుతున్నారు. వీలవుతుంది అని భావించేవారు చేతులు ఊపండి. మొదటి వరుసలోని వారైతే ఊపండి. అన్నయ్యలు చేతులు ఊపండి. వాహ్! అయితే బ్రహ్మబాబాకు స్నేహం యొక్క బహుమతిని ఇచ్చేసినట్లే. దీని కొరకు అభినందనలు. మంచిది. బాప్దాదాపై గల స్నేహము చాలా సహయోగం ఇస్తుంది, సహాయం చేస్తుంది. మనస్ఫూర్తిగా నా బాబా అని అంటున్నారు అంటే అప్పుడు నేను ఎవరిని? తండ్రికి అపురూపమైన బిడ్డను. అందరూ నా బాబా అని ఎన్నిసార్లు అంటారు. బాబా వింటారు కదా, అన్నీ నోట్ చేసుకుంటారు.
డబల్ విదేశీయులు కూడా వింటున్నారు కదా, బాప్దాదా చూశారు. పూర్తి సీజన్లో డబల్ విదేశీయులు హాజరవుతారు. మధువనంలో ప్రతి సమయంలో హాజరుగా ఉంటారు. ఇప్పుడు కూడా 350 మంది ఉన్నారు. తమ టర్నులో కూడా వస్తారు. తమ టర్న్ అక్టోబర్. అలాగే ప్రతి టర్నులో కూడా కొంతమంది ఎక్కడో ఒక చోట నుండి వస్తారు. ఇప్పుడు ఈ రిజల్ట్ను బాప్దాదా కూడా చూస్తూ ఉంటారు. మీరందరూ కూడా సాక్షిగా ఉండి మీ రిజల్ట్ చూసుకుంటూ ఉండండి. మేము యజమానులుగా అవుతాము అని బాప్దాదాకు ప్రతిజ్ఞ చేశాము అని గుర్తుంచుకోండి. బాప్దాదా ఇప్పుడు పిల్లలకు తక్కువలో తక్కువ ఒక్కొక్క జోన్ వారికి కార్యాన్ని ఇవ్వవచ్చు. ఈ జోన్ వారు ఈ వారము లేక 15 రోజులు వ్యర్థ సంకల్పాలు నడవలేదు. మనసుకు ఏ విషయాన్ని ఇచ్చామో, ఎలా ఉంటామో అని అనుకుంటాం కదా, అది చేసిందా లేక చెయ్యలేదా అని రిజల్ట్ ఇవ్వాలి. టీచర్లకి ఇది ఇష్టమేనా? జోన్కు ఈ కార్యం ఇవ్వమంటారా? టీచర్లు చేతులెత్తండి. మహారాష్ట్ర వారు వచ్చారు కదా, మహారాష్ట్ర వారికైతే మహాన్ పని ఇవ్వాలి కదా. బాప్దాదాకైతే ప్రతి జోనుపై ప్రేమ ఉంది. అంతేకాక తండ్రి చెప్పిన వెంటనే పిల్లలు చేస్తారు అనే నిశ్చయాన్ని సదా ఉంచుకుంటారు. అలాగే ఉన్నారు కదా, మహారాష్ట్ర వారు తండ్రి చెప్పినట్లే చేస్తారు. కరెక్టే కదా. మహారాష్ట్ర వారు చేతులెత్తండి. చాలామంది ఉన్నారు. క్లాస్లో 3 భాగాలు ఉన్నారు. ప్రతి జోను వారు తండ్రికి ఆజ్ఞాకారులే. అందరూ భుజాలు ఊపుతున్నారు. నా పిల్లలు ప్రతి ఒక్కరూ నిశ్చయ బుద్ధి కలవారు అని తండ్రికి కూడా నిశ్చయం ఉంది, నమ్మకం ఉంది. బాప్దాదా ఏం కోరుకుంటున్నారు అంటే ప్రతిరోజు వినే మహావాక్యాలే మీకు హోంవర్క్. ఒకవేళ ప్రతిరోజు బాబా చెప్పిన మురళిలోని హోంవర్క్ను పిల్లలు చేసినట్లయితే వారిని తండ్రి యొక్క అపురూపమైన పిల్లలు, ఆజ్ఞాకారి పిల్లలు అని అనడం జరుగుతుంది. ఏం చెయ్యాలి అన్నది ప్రతిరోజు మురళిలో ఉంటుంది. చదవండి, వినండి. ఎందుకంటే మెజారిటీ పిల్లలకు చాలామందికి మురళిపై ప్రేమ ఉంది అని బాప్దాదాకు తెలుసు. బాప్దాదా చూశారు కూడా. ఒకవేళ మురళిపై ఎవరైనా ప్రేమ పెట్టుకోకుండా బాబా మీపైన మాకు చాలా ప్రేమ ఉంది అని అంటారు. కానీ తండ్రికి దేనిపైన ప్రేమ ఉంది? మురళిపై. తన మాటలవి. మురళి కోసం ఎంత దూరం నుండి వస్తారు? ఇంత దూరం నుండి చదివించేందుకు వచ్చే టీచర్ ఎవ్వరూ ఉండరు. పరంధామం నుండి వస్తారు, చదివిస్తారు. తండ్రికి మురళిపై ప్రేమ ఉన్నప్పుడు ఎవరైతే నా బాబా అని అంటారో వారి ప్రేమ మొదట తండ్రితో పాటు తండ్రి యొక్క మురళిపై, మాటలపై కూడా ప్రేమ ఉండాలి. చూడండి, బ్రహ్మబాబా ఒక్క రోజు కూడా మురళి మిస్ చేయలేదు. అకారణంగా బాంబేకి వెళ్లాల్సి వచ్చిన మురళిని వ్రాసేవారు. ఆ మురళిని మాతేశ్వరి వినిపించేవారు. చివరి రోజు బాబా శరీరం వదిలిన రోజు 1వ నెల 18వ తారీఖు 1969 చివరి రోజు. ఆరోగ్యం కొంత నాజూకుగా ఉండినది. ఉదయం క్లాస్ చేయించలేదు, కానీ సాయంకాలము క్లాస్ చేయించిన తర్వాత అవ్యక్తమయ్యారు. శరీరం వదిలి ఫరిస్తా అయిపోయారు. కనుక బ్రహ్మబాబాకు దేనిపైన ప్రేమ ఉంది? మురళిపై. ఎవరెవరైతే నాకు తండ్రిపైన ప్రేమ ఉంది అని భావిస్తున్నారో, మరి తండ్రికి దేనిపై ప్రేమ ఉందో దానిపై పిల్లలకు కూడా ప్రేమ ఉండాలి కదా. కనుక ప్రతిరోజు క్లాస్లో మురళి చదవాలి లేక వినాలి. ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉంటే సాకులు కాకుండా సరైన కారణం ఉంటే ఎవరి ద్వారానైనా వినండి. మురళికి ఇంతటి మహత్వం ఉంచుతాను అని భావించేవారు చేతులెత్తండి. మంచిది. ఇక్కడైతే అందరూ కనిపిస్తున్నారు. వెనుక ఉన్న వారిని కూడా బాబా చూస్తున్నారు. అచ్చా, చాలా మంచిది. ఈరోజు మురళి ఎవరు వినలేదు అని బాబా మధ్య మధ్యలో పరీక్ష కూడా తీసుకుంటారు. టీచర్లు వ్రాసి పంపించండి. ఇష్టమే కదా. ఈరోజు బ్రహ్మబాబా పిల్లలు ప్రతి ఒక్కరితో కలుసుకొని చాలా చాలా స్నేహంతో పిల్లలందరికీ నయనాల ద్వారా ప్రేమనిస్తూ ఉన్నారు. మంచిది. డబల్ విదేశీ సోదరీ సోదరులతో
విదేశీయులకు సేవ యొక్క ఉత్సాహాలు బాగున్నాయి. బాప్దాదా పిల్లలందరికీ ఇదే చెప్తున్నారు. సేవ బాగా చేయండి. ఎందుకంటే సమయం ఎప్పుడైనా మారిపోవచ్చు. అప్పుడు సేవ చెయ్యాలని అందరూ ఇష్టపడతారు కానీ చెయ్యలేరు. అటువంటి సమయం రానున్నది కనుక ఏది చేయాలో ఇప్పుడే చేయండి. ఎప్పుడో కాదు, రేపు కాదు, ఇప్పుడే చేయండి. రేపటి పైన వదలకండి అని బాప్దాదా సదా చెప్తుంటారు. ఈరోజు కూడా కాదు, ఇప్పుడే చేయండి. ఎందుకంటే సమయము, పంచతత్వాలు బాబా వద్దకు వస్తాయి. ఈ దుఃఖం ఎప్పటి వరకు నడుస్తుందో మాకు చెప్పండి అని అడుగుతాయి. స్వయం దుఃఖితంగా అయిపోతున్నాయి కనుక ఏం చేస్తాయి? మనుష్యాత్మలను కూడా దుఃఖితులుగా చేస్తాయి కదా. కనుక వచ్చిన వారందరూ ఏ సంకల్పం చెయ్యాలి అంటే, ఎలాగైతే బ్రాహ్మణ జీవితం అవసరమో అలా ఇప్పటి సమయానుసారం ప్రతి ఒక్కరికి సేవ కూడా అవసరమే. చెయ్యండి లేక చేయించండి. ఇకపోతే బాప్దాదా హోంవర్క్ ఇచ్చినట్లుగా జీతులుగా, మనస్సును జయించే వారిగా, జగత్ జీతులుగా అవ్వాల్సిందే. ఇది మీ మహిమయే. కేవలం దాన్ని రిపీట్ చేయాలి. మంచిది. నలువైపులా ఉన్న పిల్లల ద్వారా సందేశాలు వచ్చాయి. నలువైపుల నుండి వచ్చిన ప్రేమతో కూడిన మధురాతి మధురమైన భావాలు లేక భిన్న భిన్న శబ్దాలతో కూడిన స్మృతులు, నలువైపుల నుండి భిన్న భిన్న లేఖలు ఏవైతే వచ్చాయో వారందరికీ బాప్దాదా రెస్పాన్స్ ఇస్తున్నారు. పిల్లలందరూ స్నేహంలో బాబా హృదయంలో ఇమిడిపోయి ఉన్నారు. తండ్రి మరియు పిల్లల ఈ అవినాశి స్నేహం అనాది మరియు అవినాశి. అంతేకాక పూర్తి సంగమయుగమంతా తండ్రి పిల్లల ఈ మిలనం నిశ్చితమైంది, ఫిక్స్ అయి ఉంది. మంచిది. ఇప్పుడు పిల్లలు ఎవరైతే సన్ముఖంలో ఎదురుగా ఉన్నారో లేక దూరంగా కూర్చొని కూడా వింటూ చూస్తూ ఉన్నారో, బాప్దాదా ఏమని విన్నారు అంటే, ఇప్పుడైతే నలువైపులా ప్రతి దేశంలో సెంటర్కి కూడా వెళ్ళి చూస్తున్నారు, వింటున్నారు కూడా. రాత్రి ఎంత సమయమైనా కానీ చూస్తున్నారు. ఈ సైన్స్ సాధనాలు కూడా మీకోసమే వెలువడ్డాయి. మీకే లాభం కలుగుతోంది. సైన్స్ ద్వారా వినాశనం జరిగినా కూడా మీ రాజ్యం కోసమే చేస్తున్నారు. నలువైపులా ఉన్న స్నేహి పిల్లలు విశేషంగా బ్రహ్మ బాబా యొక్క ప్రియ స్మృతులను, హృదయపూర్వక ప్రేమను, మురిపమును స్వీకరించండి. వరదానము: సత్యత, స్వచ్ఛత, శుభ్రత యొక్క ధారణ ద్వారా సమీపతను అనుభవం చేసే సంపూర్ణ మూర్తిభవ. అన్ని ధారణలలో ముఖ్యమైనది మీరు పాటించే వాటిలో 1 సత్యత మరియు 2 శుద్ధత. పరస్పరము ఒకరి పట్ల మరొకరికి మనస్సులో పూర్తిగా శుద్ధత ఉండాలి. ఎలాగైతే శుద్ధమైన వస్తువులు అన్నీ స్పష్టంగా కనిపిస్తాయో, ఇప్పుడు స్పష్టంగా నీటిలో ఉండే రాయి, చిన్న గులకరాయి కూడా కనబడుతుంది ఇప్పుడు అలజడి లేకుండా ఉన్నప్పుడు. అప్పుడు దాన్ని శుద్ధత అనొచ్చు. అలా ఒకరి భావన, భావ స్వభావాలు మరొకరికి స్పష్టంగా కనిపించాలి. ఎక్కడైతే సత్యత, శుద్ధత ఉంటుందో అక్కడ సమీపత ఉంటుంది. ఎలాగైతే బాప్దాదాకు సమీపంగా ఉన్నారో అలా పరస్పరంలో కూడా మనస్సు యొక్క సమీపత ఉండాలి. స్వభావాలలోని భిన్నత సమాప్తమైపోవాలి. వారు అలాగా, వీరిలాగా, ఇలా ఉండకూడదు. అందరూ ఒకటిగా ఉండాలి. దీని కొరకు మనస్సు యొక్క భావ స్వభావాలను కలుపుకోవాలి. ఒకరితో ఇంకొకరు అడ్జస్ట్ అయిపోవాలి. ఎప్పుడైతే స్వభావంలో తేడానే కనిపించదో అప్పుడే సంపూర్ణ మూర్తి అని అంటారు. అందరూ బాబా స్వభావము, మన స్వభావము రెండింటిని ఒకటిగా చేసుకున్నప్పుడే సంపూర్ణ మూర్తి అంటారు. స్లోగన్: చెడిపోయిన వారిని బాగు చేయటం ఇది అన్నిటికంటే గొప్ప సేవ. అవ్యక్త సూచన: జ్వాలా స్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. యోగమును జ్వాలారూపంగా తీవ్రంగా చేసుకునేందుకు సెకండ్లో బిందు స్వరూపంగా అయ్యి మనస్సు, బుద్ధిని ఏకాగ్రం చేసే అభ్యాసాన్ని పదే పదే చేయండి.
స్టాప్ అని అంటూనే సెకండ్లో వ్యర్థ దేహభానం నుండి మనస్సు బుద్ధి ఏకాగ్రమైపోవాలి. ఇటువంటి కంట్రోలింగ్ పవర్ను రోజంతటిలో ఉపయోగించండి. శక్తిశాలి బ్రేక్ ద్వారా మనస్సు బుద్ధిని కంట్రోల్ చేయండి. మనస్సు బుద్ధిని ఎక్కడ స్థితం చేయాలనుకుంటారో అక్కడ సెకండ్లో స్థితం అయిపోవాలి. విశేషమైన సూచన: మాసంలోని 3వ ఆదివారం కోసం యోగాభ్యాసం. ఈరోజు నెలలో 3వ ఆదివారం. సోదరీ సోదరులందరూ సంఘటిత రూపంలో ఏకత్రితమై సాయంకాలం 6:30 నుండి 7:30 గంటల వరకు తమ ఫరిస్తా స్వరూపము ద్వారా భ్రమిస్తూ ఉన్నటువంటి దుఃఖీ అశాంతి ఆత్మలకు సుఖశాంతుల పవిత్రతా కిరణాలను ఇచ్చి వారికి ఆధారదాత అయిన పరమాత్మ తండ్రి యొక్క స్మృతినిప్పించే సేవ చేయండి. ఓం శాంతి.